చాలా సంతోషం. ఇవాళ మాదిగల ఉపకులాల పండుగ దినం. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి స్వతంత్ర ఫలాలు అందలేదని 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటం నా కళ. 70 సంవత్సరాలు ఉన్నటువంటి నా కళ 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటం నేను నా తమ్ముడు మందకృష్ణ కలిసి చేసిన పోరాటం. మేమిద్దరం చేసినటువంటి పోరాటంలో ఇవాళ ఏ కళ అయితే కని ఆనాడు ఒక మంత్రిగా ఆ తమ్ముడిని ముందుకు నడిపానో ఆ కళ ఇవాళ నిజమైంది, ఆ కళ నెరవేరింది. నా జాతి వల్ల ఆనందంతో ముందుకు సాగుతూ ఉన్నది. ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు చేయలేనటువంటి పని ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ పార్టీలు నాయకులు చేయలేని పని సుప్రీంకోర్టు చేసి, సుప్రీంకోర్టు సమన్యాయం చేసి, ధర్మాసనం ధర్మం చేసి ఇలా ధర్మమే గెలిచింది. దీనికి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారికి, అదేవిధంగా బెంచ్ పైన ఉన్నటువంటి ఇతర జడ్జిలందరికీ మాదిగలందరి తరఫున నేను కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ఇది చరిత్రాత్మకమైనటువంటి విషయం. ఇవాళ కొట్లాడింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగలైతే ఇలా స్వతంత్రం నిజంగా చెప్పాలంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నష్టపోయిన దళితులు, ఒక దగ్గర మాదిగలు ఉండొచ్చు, ఒక దగ్గర మాలలు ఉండొచ్చు, మరొక దగ్గర ఇంకొకరు ఉండొచ్చు, కానీ నష్టపోయిన వాళ్ళందరికీ మేలు జరిగింది. ముఖ్యంగా పోరాటం మొదలుపెట్టినటువంటి తెలంగాణ గడ్డకు ఇవాళ మేలు జరిగింది. అదేవిధంగా ఆంధ్ర తమ్ముళ్ళందరికీ కూడా ఇవాళ మేలు జరిగింది. చాలా సంతోషం. ఈ సంతోష శుభ సందర్భంగా మరి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు చెప్పవలసింది, కృతజ్ఞతలు చెప్పవలసింది, జీవితాంతం గుర్తుంచుకోవాల్సింది చంద్రచూడ్ గారిని, ఆ బెంచ్ మొత్తాన్ని కూడా 7 సభ్యులను. అదే రకంగా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటం ఈ కళ నెరవేరటానికి సుప్రీంకోర్టుకు అండదండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నేను జాతివాడిగా మాట్లాడుతున్నాను. ఏది న్యాయమో ఎవరు చేయలేని పని ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని కూడా సుప్రీంకోర్టుకు తెలియజేయటం, సుప్రీంకోర్టు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రకటించిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొదట సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు, చేతులెత్తి దండం పెడతా ఉన్న మా జనం పక్షాన. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మాదిగల పక్షాన, మాదిగ కులం మీటింగ్లకు వచ్చి మాదిగ కులం యొక్క గౌరవాన్ని పెంచినటువంటి వాడు నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఎన్నడూ కూడా మా కులాన్ని గుర్తించిన నాయకులు లేరు. కానీ ప్రధానమంత్రి హోదాలో మరి ఇవాళ మాదిగలు గుర్తించినటువంటి పరిస్థితి కాక ఆయన మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు చెప్పాడు, తప్పకుండా ఇది అమలవుతుందని చెప్పాడు. కృష్ణ మాదిగను కౌగలించుకున్నాడు. కృష్ణ మాదిగను కౌగలించుకోవాలంటే అందరినీ కౌగలించుకున్నట్టే మాదిగ జాతి. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కులాలను ఆదరించి పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. జనాభా ప్రాతిపదిక మీదనే ఈ ఏబిసిడి అనేది జరుగుతుంది. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత, మాది కూడా ఎంత ఉంటే వాళ్ళకు, మాది ఎంత ఉంటే వాళ్ళకి జనాభా ప్రాతిపదిక మీద మిగతా కులాలు ఉపకులాలు కూడా ఇది వర్తిస్తున్న విషయాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాట చెప్పి ముగిస్తా. 90లో చుండూరులో మాలలని 20 మందిని ఊచకోతకు వస్తే ఎన్ జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. నేను 7 రోజులు ఆమరణ దీక్ష ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర చేశాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా తమ్ముళ్ళకు అన్యాయం జరిగిందని పోరాటం చేశా. పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉద్యమం తీశా. మాల సోదరుల కోసం నా ప్రాణమైన ఇవ్వడానికి ఆనాడు నేను ముందుకు వచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. నేనేదో స్వార్థం నాకు లేదు, కానీ నష్టపోయిన వాళ్ళు ఇంకెవరైనా సరే వాళ్ళకు కూడా న్యాయం జరగాలిగా. మన మాలమాదిగలమే కాదు కదా, బీసీల కోసం కూడా, మరి అదేవిధంగా ఎస్టీల కోసం కూడా,
అందరి కోసం కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలని నా మాల సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనమంతా కలిసి ఉమ్మడి పోరాటం చేసి మాదిగలకు లేదంటే మన వర్గాలకు ఎవరికి అన్యాయం జరిగినా ఉమ్మడి పోరాటం చేయాలి. అందరూ కూడా సమన్యాయం జరిగినందుకు హర్షం ప్రకటించాలి. సమన్యాయం కోసం పోరాటం చేయాలి. మనమంతా కలిసి రాబోయే కాలంలో దళితుల కోసం పోరాటం చేద్దాం, హక్కులను సాధించుకుందామని కూడా నా మాల సోదరులకు నేను చేతులెత్తి దండం పెట్టి పెద్ద మనసుతో దీన్ని ఆహ్వానించాలని కోరుకుంటున్నాను.